బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ ఎడారిలో ప్రవాహములు ఫలించు ప్రతి తీగయు మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసిపారవేయను. యోహాను 15:2. ఒక భక్తురాలు అపరిమితమైన కష్టములు అనుభవిస్తూ ఇవన్నీ నా మీదకే రావాలా, వీటికి ఇంకెవరు దొరకలేదా అనుకుంటుంటుంది. ఆ తలంపుతోనే ఒకనాడొక ద్రాక్ష తోటలో నడిచిపోతుండగా కొద్ది కారు ద్రాక్షలు మాత్రమే కలిగి మొండ్ల పొదవలే అసహ్యంగా ఉండిన ఒక ద్రాక్షవల్లిని ఆమె చూసింది. తోటమాలి దీనిని ఎందుకు సరిగా కత్తిరించి మంచి పండ్లు కాయనట్లు చేయలేదో అని ఆశ్చర్యపడుచుండింది. చూచుటికది చాలా అసహ్యంగా ఉండింది. ప్రభు ఆమెతో ఇలాగ మాట్లాడాడు, పనికిరాని తీగలను కత్తిరింపనచో అది ఫలింపదు. నీ మీదికి నా కత్తి రానిచో నీవును ఇలాగే ఉందువు. ప్రేమతో నెమ్మదిగా నిన్ను కత్తిరించినప్పుడే నీవు సౌందర్యముగా ఫలవంతంగా ఉంటావు. నీ శ్రమలు నీకు హారములు. నీవు బహుగా ఫలించుటకే నీ మీదికి అన్ని కష్టాలను రానిస్తున్నాను. ప్రభువా, అలాగైతే ఇంకనూ రానిమ్ము అని ఆమె ప్రార్థించింది.